హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మన చిరంజీవి అభిమానులందరికీ ఒక మంచి శుభవార్త అని జెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్‌గా మన చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒకప్పుడు మంచి పండగుండేది. సో, అదే స్టిల్ మనం కంటిన్యూ జేస్తున్నాం. మెగాస్టార్ సినిమా చూస్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరు. ఆ టైమింగు, ఆ యాక్టింగు, ఆ డాన్సులు, ఆ పాటలు అభిమానులకైతే సందడే సందడి. అది గూడా ఒకానొక రోజుల్లో అంటే ఇప్పుడంత థ్రిల్లింగ్ కొంచెం తగ్గిపోయింది గానీ, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం పెద్ద ఆ ఎంజాయ్‌మెంట్ మూడ్‌ని ఆటోమేటిక్‌గా ముందే తెలిసిపోయేటప్పటికి, మనకి ఆ మూడ్ క్రియేట్ అవ్వట్లేదు గానీ, ఒకప్పుడు ఈ సోషల్ మీడియాలు, యూట్యూబ్‌లు, వాట్సాప్‌లు ఏమి లేని రోజుల్లో 'చిరంజీవి' సినిమాకెళ్తుంటే అసలు ఆ థ్రిల్లింగ్ అలా సినిమాకెళ్ళిన తర్వాత కూర్చొని కాగితాలు ఇసిరేసి రూపాయి, పావలా టికెట్‌లో గూర్చొని అలా ముందు తలకాయ ఎత్తుకొని సినిమా జూస్తూ ఉంటే ఆ మజాయే వేరు. ఆ చిరంజీవి ఫైట్‌లు జేస్తుంటే, ఆ ఫైట్‌లు, చిరంజీవి బెట్టే ఫోజులు అవన్నీ చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా! ఆ రోజు కడుపు నిండిపోయేది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే ఆ లెవెల్‌లో ఉండేవి. ఇప్పుడు మీకు మంచి గుడ్ న్యూస్ ఏంటయ్యా అంటే, మన చిరంజీవి మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా 'హిట్లర్' మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి ఒక చిన్న ప్రత్యేకతే ఉంది. ఎందుకంటే, యాక్చువల్‌గా ఈ సినిమా కన్నా ముందు 'చిరంజీవికి' వరుస ఫ్లాపులొచ్చినాయి. సో, 'ఘరానా మొగుడు' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత ఒక హిందీ సినిమా రిలీజయింది. ఆ హిందీ సినిమా కొంచెం అటు ఇటుగా ఆడింది. 'ఆపద్ బాంధవుడు' సినిమా అవార్డుల పరంగా మనకు 'చిరంజీవికి' మంచి అవార్డ్స్ తెచ్చిపెట్టింది గానీ, కమర్షియల్‌గా మాత్రం పెద్దగా ఆడలేదు. సో, ఆ తర్వాత అలా మళ్ళీ 'ముఠా మేస్త్రి' ఒక రేంజ్‌లో కిక్ ఇచ్చిన సినిమా. సో, అక్కడి నుంచి 'ముఠా మేస్త్రి' తర్వాత పెద్ద హిట్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'మెకానిక్ అల్లుడు', నాగేశ్వరరావు, చిరంజీవి నటించారు. అది కొంచెం యావరేజ్‌గానే నడిచింది. 'ముగ్గురు మొనగాళ్ళైతే' అసలు మామూలుగా డిజాస్టర్ సినిమా. వెంటనే 'ఎస్‌పీ పరశురాం' రిలీజయింది. 'ఎస్‌పీ పరశురాం' గూడా అది అనుకున్నంత లెవెల్ ఆడలేదు. అది డిజాస్టర్ అయిపోయింది. సో, ఆ తర్వాత 'అల్లుడా మజాకా' మన 'యువి సత్యనారాయణ' డైరెక్షన్‌లో వచ్చింది గానీ, కొంచెం అది పర్లేదు కామెడీ పరంగా అటు ఇటుగా ఉన్నా గానీ, సినిమా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఇదేమి కాదది. బ్లాక్ బస్టర్ ఏం కాదు. ఇగ అదే టైంలో ఈ 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్' సినిమా మాత్రం ఒక రకంగా పెద్ద డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు చిరంజీవి కెరియర్‌కి. ఆ సినిమా చాలా వరస్ట్‌గా ఉండటం, సరిగ్గా ఆడకపోవటం, అదే టైంకి చిరంజీవి ఆలోచించి ఏం జేయాలి, ఏం జేయాలనుకున్న టైంలో 'రిక్షావోడు' అనే సినిమా కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో రిలీజయింది. అది గూడా బాగా ఆడింది. సినిమా బానే ఉంటుంది గానీ, ఊహించినంత గొప్పగా మన 'గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు' టైప్‌లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఏం కాదు. సో, దాంతోటి ఇంకా చిరంజీవి కొంత బ్రేక్ తీసుకొని ఆలోచించి సో, ఒక మంచి కథతో వచ్చారనమాట. సో, ఆ కథ మన ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'హిట్లర్'. ఇది 1997లో రిలీజ్ అయింది. సో, దీంట్లో చిరంజీవి, రంభ అండ్ రాజేంద్ర ప్రసాద్ కొంచెం మంచి మేజర్ క్యారెక్టర్ ఏసాడు దీంట్లో. పెద్ద క్యారెక్టరే. సో, ఇదొచ్చేసి యాక్చువల్‌గా రీమేక్ సినిమా. మన మలయాళంలో వచ్చిన 1996లో వచ్చిన ఒక సినిమా 'హిట్లరు' అదే నేమ్ తోటి రీమేక్ చేశారు. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఇది చిరంజీవికి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. చాలా సినిమాల ఫ్లాప్స్ తర్వాత చిరంజీవి అభిమానులకి మంచి పండగ సినిమా అన్నమాట. సో, ఈ 'హిట్లర్' సినిమా సాంగ్స్ సూపర్ హిట్టు. తర్వాత మన చిరంజీవి యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పవసరం లేదు. ఎందుకంటే అప్పటిదాకా రకరకాల షేడ్స్‌తో చూస్తూ వచ్చాం మనం చిరంజీవిని. కామెడీ చూసాము. తర్వాత ఎమోషన్ చూసాము. తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో చూసాం. కానీ ఒకేసారి 'హిట్లర్' అంటే ఒక టైప్ ఆఫ్ తన స్టైలు యాక్టింగ్ స్టైల్ కంప్లీట్‌లీ మార్చుకోవాలి. ఎందుకంటే 'హిట్లర్' అంటే ఎప్పుడు కోపంగా ఉండి, ఎప్పుడు కసిగా ఉండే క్యారెక్టర్ అన్నమాట అది. కానీ ఆ క్యారెక్టర్‌ని గూడా మెగాస్టార్ గారు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. ఎర్రగా తీసేశారు. ఆ సినిమా చూస్తుంటే చిరంజీవి అలా బుల్లెట్ మీద కూర్చొని వస్తుంటే ఆ సీన్‌లే వేరబ్బా! సూపర్ లెవెల్ అది. బేసిక్‌గా క్విక్‌గా ఒకసారి ఆ స్టోరీని మనం రీక్యాప్ చేసుకుందాం. 'హిట్లర్' అంటే మన చిరంజీవి ఆ సినిమాలో కోపిష్టి. సో, మనోడికి ఒక ఐదుగురు చెల్లెళ్ళుంటారనమాట. సో, చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోతే, వాళ్ళ ఫాదర్ వదిలేస్తే అందరిని తనే పెంచుతూ, వాళ్ళని చాలా బాగా చూసుకుంటూ, అంటే ఏ లెవెల్‌లో చూసుకుంటాడంటే నిజంగా ఇంట్లో ఉల్లిపాయలు కోస్తుంటే చెల్లెళ్ళు ఏడుస్తున్నారని జెప్పి ఉల్లిపాయలే కొనడం మానేస్తాడు. అంత గొప్ప అన్న.
సో, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పెద్దవుతూ, పెరుగుతూ తను అందరిని బాగా చూసుకుంటూ, ఎనగుండి కాపలా కాస్తూ, సో, వాళ్ళందరూ ఫైనల్‌గా చిరంజీవిని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారు. మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకొని ఎళ్ళిపోవటము, తర్వాత వదిలేసి పక్కింట్లోకెళ్ళిపోవటము, ఇలా జరుగుతున్న క్రమంలో సడెన్‌గా దాసనారాయణరావు గారు తండ్రి వెలుగులోకొస్తాడు. సో, ఆయనతోటి కొంత డిస్కషన్స్ అవి ఇవి అయిన తర్వాత మళ్ళీ ఆయన చనిపోతాడు అనుకోని పరిస్థితుల్లో. సో, ఆయన చనిపోయినప్పుడు మళ్ళీ ఇంకో ఇద్దరు దాసనారాయణరావు కూతుర్లు, ఇంకో ఇద్దరు, ముగ్గురు కూతుర్లు మళ్ళీ చిరంజీవి ఇంటికొస్తారు. సో, అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఐదుగురు పిల్లలు చెల్లెళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇద్దరు, ముగ్గురు చెల్లెళ్ళు రావటం. సో, అలాగా బాధ్యతనేది తన మీద యేసుకొని మళ్ళీ వాళ్ళని గూడా పెంచుతూ, నిజంగా తను తనని తాను ఇది చేసుకుంటూ, అందరికీ వెలుగునిచ్చేటువంటి గొప్ప క్యారెక్టరది. సో, ఫైనల్‌గా చెల్లెళ్ళందరూ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు చెప్తాడు. "అసలు నిజంగా మీ అన్న గురించి మీకేం తెలుసు? మీలాంటి ఇంత గొప్ప అన్న ఉండటం చాలా అదృష్టం" అని చెప్పి, కొంత రియలైజేషన్ వాళ్ళలో క్రియేట్ చేసి, సో, ఈ జనరల్‌గా కామన్‌గా ప్రతి సినిమాలో ఉన్నట్టే ఇందులో గూడా విలన్లు, ఫైట్‌లు ఇవన్నీ చిన్న చిన్నవన్నీ కామను. హీరోకి అగైనెస్ట్‌గా. బట్ ఓవరాల్ ద స్టోరీ ఏంటంటే ఫైనల్‌గా అసలు ఒక మనిషి ఎంత గొప్పగా ఉంటాడు. తన చెల్లెళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ నిజంగా తను పడే బాధని, కష్టాన్ని బయటికి తెలియనీయకుండా, ఎందుకంటే అంతమంది చెల్లెల్ని పెంచేటప్పుడు ఆబ్వియస్‌గా ఎవరైనా కోపంగానే ఉంటారు. నవ్వుతూ పెంచలేరు కదా! బయట పరిస్థితులను చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవాలి. సో, కాబట్టి అలాంటి క్యారెక్టర్‌లో నిజంగా చిరంజీవి గారు జీవించారని చెప్పుకోవాలి. సో, ఈ సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది. మనమందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ గూడా ఒకటి జరిగింది. మనమందరం ఈ సినిమా మళ్ళొక్కసారి చూసి ఎంజాయ్ చేద్దాం. ఎవరైనా మిస్ అయినట్టుంటే మాత్రం ఓటీటీలో చూడకండి బ్రదర్. ఒకవేళ థియేటర్‌లో వస్తే మాత్రం హ్యాపీగా థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్.